ఏపీ లిక్కర్ కేసులో అసలు స్కామే లేదన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందన్నారు. భీమ్ కంపెనీకి అసలు అకౌంటే లేదని, ఇక నగదు ఎలా బదిలీ జరుగుతుందని ప్రశ్నించారు. భార్గవ్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఆయన. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి చంద్రబాబు, లోకేష్ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు గారికి అక్కడ స్కామ్ అనేది ఇక దొరకట్లా లేదు. లేని స్కామ్ మీద ఏ రకంగా ప్రజల్లో విషం నింపాలా, తలకాయల్లో అది ఎక్కించాలా, దుష్ప్రచారం ఏ రకంగా చేయాలా, ఆ నెగిటివ్ ప్రాపగండా ఎట్లా నడపాలా, ఏదో ఉంది అని ఎట్లా చూపించాలా అనే దాంతో రోజువారీ వరుసపెట్టి కథలు వండి వార్చడం, అవి తెచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతి లేదా టీవీ ఛానల్ రెండో మూడో వాటిలో ఉన్న వాటిలో అవి అంతా రోజంతా నడపడం, దానిల మీద డిబేట్లు పెట్టడం అనేది చేస్తున్నారు. అందరం గమనిస్తున్నాం. దానికి కూడా ఏడాది నిండిపోయింది. ఏంది యాక్టివిటీ లేని కంపెనీని తెచ్చి సజ్జల భార్గవ రెడ్డి దీంట్లో ఉన్నాడని చెప్పి ఇదిగో ఈ కంపెనీ రూట్ త్రూ చేశాడని అదొక అబద్ధం. ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా, స్టూడియో ఎన్ తెలుగు ఛానల్, టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అక్కడ. తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలిసి బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశాడని. నార్నే శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది. అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి. నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయి ఉంటేనే అది మొదలై ఉంటుంది. ప్రద్యుమ్న అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే, మీ పాలన వచ్చాక పుండు చేయడం కాక పుండు మీద కారం రాసి రుద్దడం ఎటువంటిదో కూడా చంద్రబాబు నాయుడు చూపించారు. డైవర్షన్ అనేది ఏ లెవెల్కు పోతోందంటే, సమస్యల మీద గొంతెత్తితే మీరంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియా అడ్డం పెట్టుకో. సోషల్ మీడియా అనే దానికి తనే మొత్తం సోషల్ మీడియాని యాంటీ సోషల్ మీడియా కింద, ఒక ఆర్గనైజ్డ్ యాంటీ సోషల్ మీడియా కింద తయారు చేయగలిగిన చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఈరోజు నిజాల్ని వెలికి తీసో లేకుంటే వాస్తవాలు ఇట్టున్నాయని చూపే ప్రయత్నము ఎవరు చేసినా వాటి మీద ఉక్కుపాదం మోపి ఏ రకంగా మిమ్మల్ని ఇచ్చేస్తాననేది ఓపెన్గా చెప్పి బెదిరిస్తున్నాడు. తానే సొంతంగా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి నడుపుతున్నారు ఆయన కొడుకు. పర్సనల్ తప్ప ఏ రోజన్నా స్టేట్ ఇష్యూస్ మీద వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు నాకు తెలియక అడుగుతా, విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలకు సంబంధించినంత వరకు నీ ఆనందం ఏంది? నీ సునకానందం ఏం కావాలనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒకరో ఇద్దరు చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు అంటారు. 2 చెల్లెళ్ళు ఉన్నారేమో, అది కూడా ఎవరికి తెలియదు. ఎవరికైనా వాళ్ళ పేర్లు తెలుసా? అసలు లోకేష్కి వాళ్ళకు గుర్తుపడతాడా? లేదా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసినారా? చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్లతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు? వాళ్ళ కుటుంబాలు కలిసి ఉంటాయా? ఏమిచ్చాడు అసలు?